మగవాడు కదా చెట్ల నుంచి రావాలా మేమైతే వచ్చినాం కదా వాడు రమ్మన్నాడు మగవాడు అయితే రమ్మన్నాడు మగవాడు వచ్చినాం ఇక్కడ మొత్తం మేము వచ్చి చేసుకోవాలి కదా మేము గొడవ చేసుకోవాలి కాదు మేము ఆది చూపిస్తాం ఇగో మేము చేసినాం మీరు చేసినాం అది చేసినాం అని చూపిస్తాం గొడవకైతే రాలేదు కదా మేము చేస్తాం కానీ వాడు ఛాలెంజ్ చేసింది కదా గుద్దలు దమ్ముంటే రమ్మని మొగోడైతే అండి అది మొగోడైతే రమ్మని నిన్ను ఛాలెంజ్ చేసింది కదా మొగోడైతే రాండి 11 గంటలకు అన్నాడు 11 నుంచి మేము అట్టుకుంటాం బరబ్బర్ అని చెప్పి 11 ఇంటికి రమ్మని మేము కూడా తయారున్నాం. నిన్న హరీష్ బాబు చేసిన ప్రెస్ మీట్లో కోనప్ప గారిని ఎన్నో మాటలు దమ్ముంటే రమ్మన్నాడు. దమ్మున్న మగోడైతే రావాలా, దమ్మున్న మగోళ్ళం కాబట్టి ఇక్కడ దాకా వచ్చాం. మేము అవసరమే లేదు, కోనప్ప గారి అవసరం లేదు. మా కోనేరు యువసేన బాగున్నది, ఆయన సరిపడా. ఆయన దమ్ముంటే ఇప్పుడు రమ్మనండి. మేము వచ్చినాం, 9 వెళ్తాక వచ్చినాం. రమ్మనండి, దమ్ముంటే రమ్మని చెప్పండి. ఇంటికాడ టైం చెప్పి పోలీసు వాళ్ళని పిలిపించి ఇంటికాడ హౌస్ అరెస్ట్ అవడు పెద్ద మోగోతానం కాదు. నీ దమ్ముంటే మేము ఉన్న మనుషుల్ని రమ్మని చెప్పు. నీ దమ్ ఎంత ఉందో మేము చూపిస్తాం. మా దగ్గర మొత్తం ఎవిడెన్స్ ఉన్నది, మీకు చూపిస్తాగానే వచ్చినాం. నువ్వు రాలేదు కాబట్టి నువ్వు ఎంత మొగడు అని తెలిసిపోయింది. కోనప్ప ముసలోడు కాదు, కోనప్ప నీకు ముసలోడు అనేది నీకు చూపిస్తాడు. రా, నీకు దమ్ముంటే రా. ఏదో గాలికి ఓటు గెలిచినావు, గాలికి మాటలు వదిలేసి డెవలప్మెంట్ గురించి ఆలోచన చేయి. నిన్న కాదు మొన్న డబ్బాలో పోడు భూముల కోసం అడ్డం తిరుగుతా అంటే నువ్వేం చేసావు? నువ్వు ముందు నుంచి పోయినావు కానీ నువ్వు ఆగినావా? పోడు భూముల గురించి ఆగిన ఒడ్లు చూడు, ఇవాళ కళ్ళల మీద ఎన్ని ఉన్నాయి, అన్ని లేచినాయి, 10% ఉన్నాయి. నువ్వు చూస్తే కదా కాళ్ళకు బురద అంటకుండా మీటింగ్ పోయిన కొండపల్లి కాడ కాళ్ళకు బురద అంటకుండా నుంచున్నావు, కింద బట్టలు కాగితాలు వేసుకుని. నువ్వు ఒక ఎమ్మెల్యే, నిన్ను పబ్లిక్ లక్కీలో గెలిచినావు, లక్కీ లాటరీలో గెలిచినావు అంతేగాని నువ్వు పబ్లిక్ ఓట్లు వేయలేని. సమావేశానికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు జావిద్ అలీ, మాది బెజ్జూర్ మండలం. 2008 సంవత్సరంలో అంబేద్కర్ సుజలా శ్రావంతి ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టును అప్పటి మాజీ ముఖ్యమంత్రి దివంగత రాజశేఖర్ రెడ్డి గారు ప్రారంభించడానికి సిద్దమైన సమయం. ప్రస్తుత మాజీ శాసనసభ్యులు కోనేరు కోనప్ప గారి మానస పుత్రికలాగా ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టును తన భుజస్కంధాల మీద వేసుకుని పూర్తి చేయాలనే సంకల్పంతో ఆయన ఉన్నప్పుడు మేమప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి, ప్రస్తుత భారత రాష్ట్ర సమితిలో సభ్యులుగా ఉన్నాం. మాజీ శాసనసభ్యులు స్వర్గీయ కావేటి సమ్మయ్య గారితో మేము కదం కలిపి నడుస్తున్నాం. అప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితిలో ప్రస్తుత ఎమ్మెల్యే గారి మాతృమూర్తి మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి రాజ్యలక్ష్మి గారు కూడా భారత రాష్ట్ర సమితిలోనే టీఆర్ఎస్ లోనే ఉండే. దాంతో పాటు బెజ్జూర్ మండల మాజీ జడ్పీటీసీ పాల్వాయి సుధాకర్ రావు గారు, మాజీ ఎంపీపీ కొప్పుల శంకర్ గారు కూడా భారత రాష్ట్ర సమితిలోనే కొనసాగుతుండే. ఆ తరుణంలో 2009 ఫిబ్రవరి 22వ తేదీన బెజ్జూర్ మండలం ఊటు సారంగపల్లి గ్రామ పంచాయత్ సలుగుపల్లి వారసంతలో ప్రజా యుద్ధ నౌక అమరజీవి గద్దార్ గారితో బహిరంగ సభను ఏర్పాటు చేసినాం. ఆ బహిరంగ సభలో ప్రత్యేక సాక్షిగా నేను మాట్లాడుతున్నా. ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టును ప్రారంభ దశలోనే అడ్డుకున్నది మేము. అప్పుడు కోనప్ప గారు ఈ నీళ్లను తీసుకుని ఆంధ్రాకి పోతాండు, ఈ నీళ్లు మాకు తక్కకుండా పోతాయి, మా భూములు పోవాలి, మాకు నీళ్లొద్దా, మాకు నీళ్లు కావాలి భూములు అని చెప్పేసి పోరాటం చేసి ప్రాజెక్టు నిర్మించొద్దని బహిరంగంగా మేము అడ్డుకున్నాం. దానికి నేను ప్రత్యక్ష సాక్షిని. నాతో పాటు సమ్మయ్య చనిపోయి ఉండొచ్చు కానీ రాజ్యలక్ష్మి గారు బతుకున్నారు, సుధాకర్ రావు గారు బతుకున్నారు, కొప్పుల శంకర్ గారు బతుకున్నారు. ఆ పోరాటంలో చేసిన వాళ్ళు చాలా మంది ఇప్పటికీ బతుకున్నారు, సాక్ష్యం ఉన్నారు. ఆ నీళ్ల కోసమే ఆ ఉద్యమం చేసి ఈ ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ నిర్మించొద్దని చెప్పేసి మేము పోరాటం చేసినాం. దీన్ని విస్మరించి ఎమ్మెల్యే గారు నిన్న ప్రెస్ మీట్ లో ఏమన్నారంటే భూములు నష్టపోతున్నందుకు డబ్బులు ఇవ్వాలట, పోరడే బుట్టలే పేరు పెట్టాలన్నట్టు ప్రాజెక్టు నిర్మాణం అప్పుడే ప్రాజెక్టు మేము ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు దగ్గరికి మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. చర్చకు రావాలని చెప్పి సూటిగా ఎన్నైతే సవాళ్ళు ప్రతి సమాధానం మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. ఈ రోజు ఆయన చెప్పండి, చేయాల్సి వస్తుంది.